ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే క్లీం ఓం ఫట్ స్వాహా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఏంటి డైలాగ్ చూసి భయపడినారా? ఏదో సరదాగా ఉంటుందని అలా పెట్టానమాట. ఏం లేదు, ఈరోజు వచ్చేసి దాదాపు 6 నెలల తర్వాత నేను బయటకు వచ్చానమాట. బయటకు వచ్చినాక మళ్ళీ ఒక లుక్ వేద్దామని చెప్పి మీకు అందరికీ చూపిద్దామని చెప్పి ఆలోచనతో ఆ బస్టాండ్, ఆ బ్రిడ్జి, ఆ హోటల్ అవి రోజు చూసేదే కదా, అందులో ఏంత ఉంటుంది అని చెప్పి నేను డైరెక్ట్గా ఈ బీచ్ దగ్గరికి వచ్చానన్నమాట. ఈ బీచ్ దగ్గరికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకోసమే ఈరోజున్న పరిస్థితి మీకు చెప్దామని చెప్పి ఇక్కడికి వచ్చారనమాట. ఇందులో వింతే ఉందా అనుకుంటున్నారా? ఇందులో కూడా ఒక ట్విస్ట్, అలాగే ఒక సడన్ సర్ప్రైజ్ అయితే ఉంటుంది. అదైతే కొంచెం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, నేను మామూలుగా చెప్తానని నేను వేసుకోండి. ఏం లేదు, ఈరోజు వచ్చేసి మాలియా బీచ్లో ఉన్నాం కదా. ఈ మాలియా బీచ్లో మొత్తం వెతుకుతూ ఉన్నా కానీ ఎక్కడ కూడా అన్ని చేపలన్నీ చనిపోయాడు అన్నమాట. ఈ చేపలు చిన్న చిన్నవి కాదు, ఏదో లిక్విడ్ కలిపితే చనిపోతాయి చూడండి, అలాగా చనిపోయాయి అనమాట. ఒక్కొక్కటి కేజీన్నర అలా ఉన్నాయి. ఇవి చనిపోయి కూడా ఒక 2 రోజులు 3 రోజులు ఏంటది అలా నీళ్ళ మీద కొట్టుకొని వచ్చేసి బయట వేసేసింది అనమాట. అలా అందువల్ల ఎండకు ఎండి అలాగే నీచు వాసనతో అక్కడైతే స్మెల్ అయితే భయంకరంగా వస్తుంది. కానీ నీళ్ళ దగ్గర అయితే రాలేదు. ఆ పక్కన ఆ ఖర్జూరం చెట్ల దగ్గరికి వెళ్తే అస్సలు తట్టుకోలేకున్నాం వాసనకి. కానీ మన తెలుగు వాళ్ళు ముక్కులు మూసేసుకొని ఎంజాయ్ కోసం ఆ నీళ్ళలోనే మునుగుతున్నారు, ఆ నీళ్ళ దగ్గరే ఉంటున్నారు, ఆ నీళ్ళ దగ్గరే కూర్చొని భోజనం చేస్తున్నారు. ఏం చేద్దాం చూడండి, ఇక్కడ కూడా ఒక చేప అయితే పడి ఉండదన్నమాట. ఇది 2వ చేప. నేను చూసిన చేపల్లో దాపుగా 5-6 చేపలు కేజీన్నర అలాగ చేపలు అయితే ఉన్నాయి. చాలా వరకు టిక్టాక్లో ఈ వీడియోసే పెడుతున్నారనమాట. కానీ మనవాడైతే ఆ వెనక సైడు ఒక ఏకంగా చేపలే పడుతున్నాడు. కానీ ఈ సలసల ఎండ కాగిపోతుంది అనమాట. ఆ ఎండకు తట్టుకోలేక కొంతమంది మన తెలుగు వాళ్ళు సీదా పోయి ఆ సముద్రంలో అయితే దూకి చల్లగా మునుగుతున్నారనమాట. దీంతోపాటు ఇతర కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చారు చూడండి, పిల్లలు పెద్దలు. అలాగే నాకైతే ఈత రాదు, కానీ నాకైతే చాలా భయం, లేకుంటే నేను కూడా నీళ్ళలో దిగేసాను. ఎందుకులే ఈ వాసనకు, ఎందుకు బాగుండదు. అలాగే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈ సముద్రంలో దిగాలని, కానీ కుదరదు కదా, మన బాడీకి మన వెయిట్కి అలాగే తగింది కాదు. ఈత స్విమ్మింగ్ అయితే రాదు నాకు. ఏం చేద్దాం, చూసి ఆనందం పడటం తప్ప మనకంటూ ఏది ఉండదన్నమాట. సో ఈ వీడియోలో బీచ్ మొత్తం ఒక రౌండ్ ఎక్కిపోయినా కానీ నేనుండే ప్లేస్లో మీకు చూపిద్దామని చెప్పి ఒక చిన్న సంకల్పం అలాగే ఆశతో వీడియో అయితే తీసి పెడుతున్నాను అనమాట. ఇది దాపుగా యుద్ధం తర్వాత చాలా వరకు క్లీన్గా ఉండదన్నమాట. ఎందుకంటే ఈ యుద్ధం జరగటం వల్ల చాలా వరకు బ్రేక్ పడిపోయింది, చాలా వరకు మూతలు పడిపోయినాయి, అలాగే క్లోజ్ చేసేస్తారు కదా. ఈ యుద్ధం అయితే ఎప్పుడైతే ఆపేశారో మన తెలుగు వాళ్ళు మొత్తం బయటకు వచ్చేసి ఒక్కరొక్కరుగా కొంచెం పాత రోజులకైతే రాబోతున్నాయి. ఇది చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక 4-5 సంవత్సరాల క్రితం కరోనా వచ్చి ఇదే విధంగా ఇబ్బంది పడ్డారనమాట. సో ఇప్పుడు కూడా ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఈ యుద్ధంతో మళ్ళీ స్టాప్ పడిపోయింది. అదే విధంగా అప్పుడు ఏ విధంగా బాధపడినారో ఇప్పుడు కూడా అదే విధంగా అవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే దీంట్లో ఒక ప్రాణ నష్టం జరగలేదు, దానికి చాలా అంటే చాలా సంతోషం. కరోనాలో అలా లేదనమాట. కరోనా వచ్చిన వ్యక్తులల్లా చనిపోయారు చాలా వరకు. కానీ కోవిడ్లో మన తెలుగు వాళ్ళు అలాగే ఇండియా వాళ్ళు కానీ ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీ ఆ విషయంలో. అంతే కదా, మనకు ఏం జరిగినా మన సేఫ్టీ అయితే ముఖ్యంగా చూసుకోవాల్సి తప్ప ఈ గవర్నమెంట్కి చేతులెత్తి మొక్కొచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళ ప్రజలను కాపాడుకుంటూ అలాగే ప్రవాసులను ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని సవాళ్ళను ఎదుర్కొని మనల్ని అయితే కాపాడారనమాట. దీనికి ఓన్లీ థ్యాంక్స్ చెప్తే సరిపోదు, అంతకన్నా పెద్ద ఓడేమైనా ఉంటే చెప్పొచ్చు. ఓకేనా, ఎనీహో వీడియోలో కలుద్దాం. ఇక్కడ చూడండి, ఆ గుండంకులు దబ మునిగేసి మళ్ళీ ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట. అక్కడ ఎవరో ఫ్యామిలీతో అలాగ చిన్న బోట్ లాగా చేసుకొని, ఇక్కడ చూడండి ఇంకొక చేప, ఇది వచ్చేసి 3వ చేప. ఇది కూడా 1/2 కేజీ ఉంటుంది.
సేమ్ ఇలాగే ఒకే కంపెనీ లాగా ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి మన ఇండియాలో జిలేబీ లాగా అంటారు కదా, ఆ చేప అయితే నాకు కింద కనపడింది నాకైతే. సో ఇదేనమాట. ఈ విధంగా ఎందుకు చనిపోతున్నాయో నాకైతే అర్థం కాలేదు. కంపెనీలో ఏమన్నా లిక్విడ్ కలుపుతున్నారా, లేకుండా ఇవి వాతావరణానికి ఏమన్నా ప్రాబ్లమే చనిపోతున్నాయా, అస్సలు క్లారిటీ లేదనమాట. ఎంత ఆలోచించినా కానీ చాలా వరకు చనిపోయి వాసన వచ్చేసి భయంకరంగా వాసన వస్తాయన్నమాట. అందుకే చాలా వరకు ఇక్కడికి బీచ్ దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. ఒకవేళ ఇష్టపడకపోయినా ఇక్కడికైతే చాలా వరకు రాకుండా, అంటే నేను టైంలో ఇప్పుడు 4 గంటలు అవుతుందన్నమాట. అందువల్ల ఎవరు రావట్లేదు. ఎండ అయితే సవాయికి కాస్తుంది. అలాగా చెట్ల కింద సేదీద్దామని చెప్పి ఆ బీచ్ని అయితే వదిలేసి ఈ చెట్ల కిందకైతే వచ్చారనమాట. ఈ చెట్ల కింద మన వాళ్ళు ఆ భోజనం చేసేసి టిక్ టాక్ చేసుకోవటం, అలాగే యూట్యూబ్ వీడియో చేసుకోవటం, ఫ్రెండ్స్ని కలసడం, అలాగే ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకోవటం, ఒకరు ఒళ్ళో ఒకరు పడుకోవటం. అదిగాక ఈ కొత్త పడవలు అయితే, పాతకాలం పడవలు అయితే తెచ్చారు ఈ మాలియాలో. ఇవి కొత్తగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే పోయిన నెలలో ఉన్నాయో లేదో తెలియదు, కానీ నేనైతే ఈ నెలలో వచ్చాను కాబట్టి నాకు కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఈ రెండు కొంచెం సర్ప్రైజు. ఓకేనా. అక్కడ కూడా చాలా వరకు మన వాళ్ళు ఫోటో దిగటం, అలాగే రీల్స్ చేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో కానీ, అలాగే టిక్ టాక్ కానీ. కొంతమంది కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇతర దేశస్తులు ఒళ్ళో కొనుక్కొని కాలక్షేపానికి పాటలు పాడుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటున్నారు అనమాట. ఇంకేం చేద్దామని చెప్పి ఆ బీచ్ అయితే చూసుకొని ఈ మాలియా ఈ గడ్డి అయితే కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి అక్కడ వాసనకు భరించలేక ఈ గడ్డిలో అయితే బులకాడదామని చెప్పి ఇక్కడికైతే వచ్చేస్తున్నాం అనమాట. నేను ఇక్కడ కూడా చాలా వరకు మన తెలుగు వాళ్ళు ఉన్నారు. భోజనం చేసి ఇంకా ఈ 4 టైం అయింది కదా, ఈ టైం అయితే తర్వాత ఇంకా బీచ్లో టిక్ టాక్లు చేసుకోవటం, అలాగే ఎగురుకోవటం, భజనలు వేసుకోవటం, ఇలాంటి రకరకాల పిచ్చోళ్ళు అందరూ బయటకు వస్తారనమాట. ఇక్కడ కూడా నా బ్యాక్ సైడ్ అమ్మాయి చూడండి డ్యాన్స్కి ప్రిపేర్ అవుతుంది. అంటే ఎవడి గోళ వాడిది అన్నట్టు ఎవరి వీడియోస్లో వాళ్ళు ఉన్నారనమాట. అంతే కదా, మనం ఎవరిని వద్దనలేము, చూస్తూ ఉంటే ఏం చేయలేము అనమాట. సో ఎనీహో వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చాలా బాగుంటాయి.